నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ అండ్ గండిమైసమ్మ. మనం ఈరోజు రెమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీన్ని మనం చెప్పుకోవాలి అనుకుంటే దీన్ని కీళ్ళవాతం అని అంటాం అనమాట. ఇది మనకి ఎవరికన్నా కూడా అంటే ఏ వయసు వారైనా కూడా మనకి కీళ్ళ నొప్పులు కానీ లేదా కీళ్ళ వాపులు కానీ పొద్దున్న లేచిన వెంటనే పనులు చేసుకోవడం బాగా ఇబ్బందిగా ఉంది లేదా పనులు చేసుకుంటున్న కొద్దీ కొంచెంగా నొప్పులు తగ్గుతున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిదండి. ఎందుకంటే ఈ మధ్య బాగా మనకి రెమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ బాగా ఎక్కువ వస్తున్నాయి మన హాస్పిటల్స్కి. సో అందుకు మనం రెమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం ఈరోజు. అసలు ఇది ఎందువల్ల వస్తుంది, ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వస్తుంది, దానికి మనం ఏ డైట్ ఫాలో అవ్వాలి, ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి అన్నది ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా 30 నుంచి 30 సంవత్సరాలు దాటిన వారికి ఈ మధ్య చాలా కామన్ అయింది. ఈ కీళ్ళవాతం అనేది వెరీ కామన్ అయిపోయింది. మెయిన్గా మహిళలలో ఇది ఎక్కువ ఉంది. అంటే ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఉంది. ఇవి ఎందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అంటే ఈ క్లైమేట్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఈ వాయు కాలుష్యం కానీ లేదా వంశపారంపరంగా కూడా వస్తుంది. మెయిన్గా ఫాదర్ సైడ్ రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఫ్యామిలీ పిల్లలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి లేడీస్లో ఎందుకు కామన్ అంటే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, వాళ్ళలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. లైక్ థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా లేడీస్లో వెరీ కామన్గా ఉంటుంది. వీళ్ళే కాకుండా బరువు, ఊబకాయం, బాగా లావుగా ఉండేవాళ్ళు లేదా ఏజ్ ఎక్కువ ముసలి వాళ్ళలో కూడా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు మనం అనాప్రొఫైల్ ఇవన్నీ కూడా ఏఎస్ఓ టైటర్స్ అని అంటాం. ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిది ఈ బ్లడ్ టెస్ట్తో పాటు. అసలు యాక్చువల్లీ ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో మన వ్యాధి నిరోధక శక్తికి కొన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో. అంటే ఏమైనా బయట నుంచి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అంటే బయట నుంచి ఏమైనా యాంటీజెన్స్, యాంటీబాడీస్ అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే అవి పోరాడతాయి. అది ఏమవుతుందంటే కొన్నిసార్లు మన బాడీలో ఉండే న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అవి మన బాడీలో మన మీదనే అటాక్ అయినప్పుడు ఈ కీళ్ళవాతం, ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అందుకే దీన్ని ఇది దీర్ఘకాలిక వ్యాధి అంటాం. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ పెరగడం కానీ ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దీనిలో మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా మన చేతులు అంటే లైక్ చేతులు కానీ పాదాలు కానీ మణికట్టు కానీ మోకాలు కానీ నొప్పులు ఉంటాయి. బాగా పెయిన్స్, అంటే వెరీ పెయిన్స్తో పాటు వాపు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో జ్వరం కూడా ఉంటుంది, బాడీ అంతా జ్వరం ఉంటుంది. ఇంకోటి పొద్దున లేచిన వెంటనే మన బాడీ ఎలా ఉంటుందంటే బాగా స్టిఫ్నెస్ ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. అంటే మనం పనులు చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే లైక్ లేవడం, మంచం మీద నుంచి లెగిసి దిగడం కూడా కష్టమవుతుంది. కాబట్టి కొంచెం మెల్లమెల్లగా మనం పనులు చేసుకుంటున్న కొద్దీ నార్మల్ అవుతుంది. చలికాలం కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చలికాలం కానీ వర్షాకాలం కానీ ఈ నొప్పులు అనేవి బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రెమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కీళ్ళవాతానికి సంబంధించిన సిమ్టమ్స్ ఇవి. వీళ్ళు ఇంకొన్ని లక్షణాలు కూడా ఉంటాయండి. లైక్ ఛాతి నొప్పి కానీ లేదా బాగా జనరలైజ్డ్ వీక్నెస్ బాగా ఉండడం, ఇంకొన్ని సందర్భాల్లో జ్వరం, ఛాతి నొప్పి ఇవి కూడా ఉంటాయి. సో ఇవే కాకుండా దీనికి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ కాస్త బోన్ని తినేస్తూ ఉంటుంది. అదే కాకుండా హార్ట్ ప్రాబ్లం కానీ ఐస్ డ్రై అవ్వడం లేదా స్కిన్ డ్రై అవ్వడం ఇలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కళ్ళు, హార్ట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే దీనికి ఖచ్చితంగా టైంకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే ఎక్స్రే కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి, అనాప్రొఫైల్, ఆన్కా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్స్ అన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అసలు దేనివల్ల వచ్చింది అన్నది
తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే స్టార్టింగ్లో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఒక 10 days కానీ 15 days కానీ స్టెరాయిడ్స్ ఇచ్చి తర్వాత మనం పెయిన్ కిల్లర్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు HCQS 200 అని ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ అన్ని అండర్ డాక్టర్ అబ్జర్వేషన్ ఈ ట్యాబ్లెట్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు టోఫాక్టనిబ్ అని కొన్ని మీథోట్రాక్సైట్ వీక్లీ వన్స్ ఈ ట్యాబ్లెట్స్ అన్ని వాడాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మనం ఇది రాకుండా మెయిన్గా అంటే ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా కొన్నిసార్లు ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్ కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా మనం వదిలేసుకోవడం చాలా మంచిదండి. ఇవే కాకుండా దీనిలో మనం ఏమేమి డైట్ తీసుకోవాలి అంటే అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కీళ్ళవాతంలో ఎప్పుడు కూడా డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా మనం తీసుకోకూడదు అంటే రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు. రెడ్ మీట్ అంటే మటన్ కానీ ఈ ప్రాన్స్ కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇవే కాకుండా ఫ్రూట్స్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన ఫ్రూట్స్ లైక్ ప్రొమోగ్రనేట్, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, ఆరెంజెస్ అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ లైక్ లెమన్, బ్లూబెర్రీస్, మెలన్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్లో చాలా మంచిది రెమటాయిడ్ ఆర్థరైటిస్కి. ఇవే కాకుండా వెజిటబుల్స్లో ఏం తీసుకోవాలి అంటే సలాడ్స్ కానీ లేదా వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ కానీ కొన్ని టైప్ ఆఫ్ టొమాటోస్, క్యారెట్స్, ఇంకా బీట్రూట్ ఇవన్నీ కూడా తీసుకోవడం చాలా మంచిదండి. ఇంకా టూనా ఫిషెస్లో కూడా మనకి టూనా ఫిష్, ఈ సముద్రం చేపలు అనేది రెమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా బాగా పనిచేస్తాయి. ఇవే కాకుండా జింజర్, గ్రీన్ టీ, లెమన్ టీ లేదా ఇవి ఉంటాయి కదా అల్లం, వెల్లుల్లి, ఇవే కాకుండా టర్మరిక్ ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు కణాలు అనేది తగ్గిస్తాయి. ఇవి కూడా చాలా మట్టుకు ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. తినకూడనివి అంటే ఇప్పుడే చెప్పా కదండి, మెయిన్గా రెడ్ మీట్ తీసుకోకూడదు. సెకండ్ వన్ పిండి వంటకాలు తినొద్దు. ఇంకా గ్రిల్డ్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కూడా అస్సలు తీసుకోకూడదు. ఇంకా షుగర్ సిరప్స్, ఈ కేక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా తగ్గించుకోవాలండి. థ్యాంక్ యూ.